ఓకే. మనం ఏంటంటే లాస్ట్ క్లాస్‌లో ఈ ఐపీ అడ్రెస్‌ల గురించి తెలుసుకున్నాం కదా! అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి రీకాల్. మీకిక్కడేంటంటే మీకిక్కడ నో కన్‌ఫ్యూజన్ అండి. మనకేంటంటే ఎవరైనా ఐపీ అడ్రెస్ క్లాసెస్ అని అడిగినప్పుడు సో, ఇలా మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ ఉంటాయని చెప్పాలి. సో, ఇక్కడేంటంటే మనం రెగ్యులర్‌గా ఎక్కువగా యూజ్ చేసే క్లాసెస్ వచ్చేసరికి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఈ 3 క్లాసెసే యూజ్ చేస్తాం. సింపుల్‌గా జస్ట్ 0-127 మనం జస్ట్ క్లాస్ సి అనం. ఆ రేంజ్ నుంచి ఆ రేంజ్ వరకు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 నుంచి 223 వరకు మనకి ఎక్కడైనా ఏదైనా ఐపీ అడ్రెస్ స్టార్ట్ అయింది అంటే అది ఈ 3 రేంజెస్‌లో ఉన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐపీ అడ్రెస్ వచ్చేసరికి మనకు 192తో స్టార్ట్ అయింది. అంటే ఏంటి ఇది క్లాస్ సిలో ఉన్నట్టు. అంటే మీకు కామన్‌గా మీకెప్పుడైనా ఐపీ అడ్రెస్ వితిన్ ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 0 నుంచి 223 మధ్యలోనే ఉంటది. అంటే ఈ 2 క్లాసెస్ ఎక్కువేంటంటే మనకి ఆర్&డి గాని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ క్లాసెస్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు యూజువల్‌గా. మోస్ట్‌లీ మనం ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మీకు బ్లైండ్‌గా అయితే ఏ ఐపీ అడ్రెస్ అయినా గాని 0 నుంచి 255 మధ్యలోనే స్టార్ట్ అవుతది. ఓకే. ఇక్కడ ఎలా అని మీ ఏ ఆక్టా తీసుకున్నా ఇది 0 నుంచి 255 మధ్యలోనే ఉంటది. అది ఒక బ్లైండ్ అన్నమాట. అంతే. అంటే దీని మీనింగ్ ఇంగ మీకెక్కడ మీకు 300.200 సంథింగ్ అట్లా మీకెక్కడా కనపడదనమాట. అంటే మీకొకటి ఫిక్స్ అయిపోయింది. ఏంటి ఏ ఐపీ అడ్రెస్ అయినా, ఏ ఆక్టా అయినా ఐపీ అడ్రెస్‌లో 255 తోనే ఉంటది. ఓకే. అది ఒకటి క్లారిటీ. నెక్స్ట్ మీకిక్కడేంటంటే మనం ఐపీ అడ్రెస్‌లని అలొకేట్ చేయాలి. సర్వర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఎలా అయితే మీకు లాస్ట్ క్లాస్‌లో చెప్పానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక కాలనీ తీసుకున్నారనుకోండి. ఇది ఒక పెద్ద కాలనీ అనుకోండి. సో, ఈ కాలనీలో ఏం చేస్తారు? మీరు హౌసెస్ కట్టాలి అంటే వీటిని ఒక ఫ్లాట్స్ డివైడ్ చేస్తారు. అంటే అవునా? కాదా? ఈ ఫ్లాట్స్ డివైడ్ చేసి దీనికి మీరు ఫ్లాట్ నంబర్స్ ఇస్తారు. ఫ్లాట్ నంబర్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లాట్ ఇలా ఉంటదనమాట. ఇలా మనకు ఫ్లాట్ నంబర్స్ ఇస్తే సో, లైక్ ఇది ఒక ఫస్ట్ ఫ్లాట్, సెకండ్ ఫ్లాట్ ఇలా ఉంటాయి గదా! సిమిలర్ లైక్ ఏంటంటే, మనం ఒక వీపీసీ క్రియేట్ చేశాము అంటే, దానికి ఎన్ని ఐపీ అడ్రెస్‌లు ఇవ్వాలి అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటది. అంటే ఆ వీపీసీలో 256 ఐపీ అడ్రెసెస్ ప్రొవైడ్ చేయాలా? లేకపోతే 1000 ప్రొవైడ్ చేయాలా? లేకపోతే 10,000 ప్రొవైడ్ చేయాలా? అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటది. అది ఎలా అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా ఐపీ అడ్రెస్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16 అని మెన్షన్ చేశారనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే మీకు 65,000 ఐపీస్ వస్తాయి. ఇక 16 మెన్షన్ చేస్తే ఎలా వస్తాయి 16 అంటే ఇక్కడ టోటల్‌గా 2 పవర్ 16 2 పవర్ 32 మైనస్ 2 పవర్ 16 అంటే మీకు 2 పవర్ 16 వస్తాయి. అంటే 65,000. ఇవి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ఎళ్ళబోతున్నాం దానికి. ఇప్పుడు టైమ్ బీయింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీకేమర్థమైంది? ఇది మొత్తం 32 అని తెలుసు. 32 బిట్స్ అని తెలుసు. సో, ఇక్కడ మీరు ఏదైతే నంబర్ మనం ప్రొవైడ్ చేస్తామో, దాన్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. సో, 2 పవర్ 32 మైనస్ 2 పవర్ 24 అంటే మనకెన్నొస్తాయి? 2 పవర్ 8 అంతే గదా! 32లో నుంచి మనం 24 సబ్ట్రాక్ట్ చేస్తే 8 ఉంటది. అంటే 2 పవర్ 8 అంటే మనకి 256 ఐపీసే వస్తాయన్నమాట. మీరు ఇలా ఇచ్చినట్టయితే. సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే ఈ ఐపీ అడ్రెస్‌లు మనం ఎలా ఇవ్వాలి? అంటే 192తో ఇవ్వాలా? లేకపోతే 10తో ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి అంటే అది మన ఇష్టం అండి. మనం చెప్పాం గదా! ఇది 10 నుంచి 232 మధ్యలో మనం ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే ఒక వీపీసీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ వీపీసీకి అంటే వీపీసీ అంటే ఎందుకు? మనకి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇది మనం ఒక సైడర్ రేంజ్ అంటే ఎన్ని ఐపీస్ కావాలనేది డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10.20.0.0/16 అని ఇచ్చారనుకోండి. ఇలా కూడా ఇవ్వచ్చు. దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ /16 ఇచ్చాము అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ 8+8 ఈ 8+8 ఎంత? 16 అంటే ఏంటి? ఇక్కడ మీరు 16 ఇచ్చారు అంటే, ఇది మీరు కంప్లీట్‌గా బ్లాక్ చేస్తారు. అంటే ఇందులో ఏం చేంజ్ జరగదనమాట. 10.20 అలానే ఉంటది. 10.20 అలానే ఉంటది. ఇది వీపీసీ సైడర్ బ్లాక్ ఇక్కడ మీరు ఇలా ఇచ్చారంటే మీకు ఆబ్వియస్‌గా 65,000 ఐపీ అడ్రెస్‌లు వస్తాయి. ఓకే. ఎందుకు? 2 పవర్ 32లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 65,000
ఐపీ అడ్రస్లు మనం ప్రొవైడ్ చేయగలుగుతాం ఒక వీపీసీకి. సో ఇక్కడ నుంచి మనం ఈ 65,000 ఐపీ అడ్రస్‌లు ఒకటే వాడం కాబట్టి మనం ఏం చేస్తాము, యూజువల్‌గా ఇందులో మల్టిపుల్ సబ్‌నెట్స్ క్రియేట్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ సబ్‌నెట్ 1 అనుకున్నామనుకోండి. దీనికి ఏం చేస్ సబ్‌నెట్ 1, సబ్‌నెట్ 2 ఇలా క్రియేట్ చేసి మీరేంటంటే 10.20 అనేది ఇంక ఫిక్స్. అది ఫిక్స్ మర్చిపోవద్దు. ఇక్కడ 16 పెట్టామంటే స్టార్టింగ్ ఈ 16 ఈ 2 నంబర్స్ ఫిక్స్ అన్నమాట. మీరు 10.20 ఉందా? 10.30 ఉందా? లేకపోతే 192 ఏదన్నా ఉన్నాయి. అంటే మీరు ఇక్కడైతే 10.20 అని పెట్టారు కాబట్టి 10.20 ఫిక్స్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సబ్‌నెట్‌లో 1.0/24 అన్నారనుకో. దీని మీనింగ్ ఏంటంటే ఈ 65,000లో నేను ఒక సబ్‌నెట్ అంటే ఏంటి? ఒక పెద్ద కాలనీలో ఒక బ్లాక్ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ బ్లాక్‌కి ఎన్ని ఐపీ అడ్రెస్‌లు కావాలనుకుంటున్నానంటే 256 ఐపీ అడ్రెస్‌లు. మనకు టోటల్ ఎన్నున్నాయి? 65,000 అన్నమాట. అందులో 256 కావాలంటే ఒక సబ్‌నెట్. ఇక 256 ఎలా వస్తది? ఇందులో 32 - 24 అంటే 2/8. 2/8 అంటే 256 కదా! 2/32 2/32 ఎందుకేస్తున్నాం? ఈ టోటల్ 32 బిట్స్ కాబట్టి అందులో 2/24 అన్నమాట. అంటే ఇక్కడ మనం 24 ఇచ్చాం కాబట్టి 24 ఈక్వల్ టు 2/8 అంటే మనకు టోటల్‌గా 32 256 ఐపీ అడ్రెస్‌లొస్తాయి. అంటే ఇప్పుడు నేనేం జెప్పానంటే ఒక వీపీసీ క్రియేట్ చేసినప్పుడు మనం ఈ సైడర్ బ్లాక్ ఇచ్చామనుకోండి. అప్పుడు మీకు 65,500 ఐపీ అడ్రెస్‌లొస్తాయి. దాంట్లో నేను ఒక సెట్ ఆఫ్ ఐపీ అడ్రెస్‌లు కావాలి అనుకున్నాననుకోండి. దానికి 256 కావాలనుకుంటే మీరు ఇలా పెట్టొచ్చు. లైక్ 10.20.1.0/24 అప్పుడు మీకు ఐపీ అడ్రెస్‌లు ఎలా వస్తాయంటే ఇక్కడ మీరు 24 ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్‌గా ఇందులో ఏం చేంజ్ జరగదు. 10.20.0 అనే ఉంటది. 10.20.0 అనే ఉంటది. ఎందుకు అంటే మీరిప్పుడు ఒక ఒక స్ట్రీట్ చెప్పారనుకోండి. రోడ్ నంబర్ 9లో ఫస్ట్ ఫ్లాట్, సెకండ్ ఫ్లాట్, థర్డ్ ఫ్లాట్ అంటాం. ఆ ఫ్లాట్ నంబర్స్ ఎన్నున్నా అది రోడ్ నంబర్ 9 కదా! అదేం చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా ఈ సబ్‌నెట్‌లో ఇక్కడ 24 అని పెట్టామంటే 8/3 24 ఈ స్టార్టింగ్ 3 డిజిట్స్ ఏం చేంజ్ అవ్వవు. ఐపీ అడ్రెస్‌లు ఏ ఐపీ అడ్రెస్‌లు అవైలబుల్‌గా ఉంటాయంటే మనకి ఇలా 10.20.1.1 10.20.1.2 ఇలా మనకు అప్ టు ఎన్ని ఐపీ అడ్రెస్‌లొస్తాయండి? 10.20.1.255 ఐపీ అడ్రెస్‌లొస్తాయి. ఓకే. ఇంతవరకు మీకు ఏదైనా డౌట్ ఉందా? అంటే ఇప్పుడు మీరు ఒక వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు ఒక సైడర్ బ్లాక్ అలొకేట్ చేశారు. మీకు 65,000 ఐపీ అడ్రెస్‌లొచ్చినియి. అందులో నుంచి ఒక సబ్‌నెట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరిప్పుడు 10.20.1.0 పెడితే మీకెన్ని ఐపీ అడ్రెస్‌లొస్తాయంటే 256 ఐపీ అడ్రెస్‌లొస్తాయి. ఇందులో ఏదైనా డౌట్ ఉందా? సార్ చెప్పండి. హలో సార్. చెప్పండి. యాక్చువల్‌గా ఇక్కడ చెప్పండి. /16/24 యూజ్ చేశాం కదా సార్. హ్మ్. సో, అది ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 8 చేస్తున్నాము. అది కాకుండా 12 చేయొచ్చు. గాని, అదే జెప్తాను. 14 గాని చేయొచ్చు. ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ 256 కాకుండా ఇంకొక బ్లాక్ నేను పెద్ద బ్లాక్ కట్టాలనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 65,000 కాకుండా నాకు ఈసారి సబ్‌నెట్‌లో ఇంకొక సబ్‌నెట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్‌నెట్ 2 అన్నమాట. సబ్‌నెట్ 2 ఇందులో నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2,000 3,000 కావాలనుకున్నప్పుడు మీరేం చేయొచ్చంటే 10.20. ఈ 10.20 ఇందులోనే ఉండాలి. ఇది ఫిక్స్‌డ్ అనమాట. ఇది చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఈ వీపీసీలో కదా మనం సబ్‌నెట్ క్రియేట్ చేసేది. అందుకే ఈ 10.20 అలానే ఉంచి, దెన్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10.20.1 కానీ, 2 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్ డజంట్ ఇక్కడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 పెట్టి 10/20 అని పెట్టాననుకోండి. 20 అని పెడితే మనకేమవుతదంటే టోటల్‌గా 2/32లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్నొస్తాయి యాక్చువల్‌గా 2/12 అంటే 2/12 అంటే ఎన్ని ఐపీ అడ్రెస్‌లొస్తాయి? కాలిక్యులేట్ చేయండి. అదొక రేంజ్. అలా కాకుండా మీరు 10.20.1.0/,
22 కూడా పెట్టొచ్చు. 22 పెట్టామనుకోండి అప్పుడు 2 పవర్ 6 వస్తాయి. అవునా కదా? 2 పవర్ 6 దెన్ 2 పవర్ 10 వస్తాయి. 2 పవర్ 32లో నుంచి 2 పవర్ సార్ ఇప్పుడు 20 తీసేస్తే మనకెంత 2 పవర్ 10 వస్తుంది. 2 పవర్ 10 ఐపీస్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా వస్తుంది. చెప్పండి. ఇదొక సబ్నెట్, ఇదొక సార్ ఇప్పుడు సబ్నెట్. 20/20/22 ఉంది కదా సార్. ఇప్పుడు అందులో ఏది కాన్స్టెంట్ గా ఉంచాలి? ఓన్లీ ఫస్ట్ ఇందులో 8+8 ఇక్కడ ఒకటి 20 కాన్స్టెంట్ అని ఉంచాలా? పెట్టామంటే లేకపోతే 1 ఇక్కడ 10, 20 ఇందులో నెంబర్ ఇందులో ఉంటది కదా! ఇందులో ఏంటంటే మీరు ఈ 20 ఐపీ అడ్రెస్‌లో ఇచ్చేసేటప్పుడు ఇందులో మీకు ఇందులో 8 టోటల్‌గా ఈ 60 ఈ 8 కాన్స్టెంట్ ఇందులో 24లో మీకు కొంత రేంజ్ వరకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 4 వరకు ఇందులో చేంజెస్ జరగవనమాట. 4 వరకు. అందుకని ఇదేంటంటే మనం మాన్యువల్‌గా ఇది చేసుకోవడానికి ప్రాబ్లమ్ అవుద్ది కాబట్టి అంటే దెన్ మాన్యువల్‌గా మనం ప్రాబ్లమ్ అవుద్ది కాబట్టి అంటే మీరు ఇందులో ఏది కాన్స్టెంట్ ఇట్లా పెట్టే దానికంటే యూజువల్‌గా ఏంటంటే వి కెన్ యూజ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఉంటదన్నమాట. ఓకే. టు అసైన్ ది టు క్యాలిక్యులేట్ ది ఐపీ అడ్రెస్. క్యాలిక్యులేట్ ది ఆ ఐపీ అడ్రెస్‌లో మనం క్యాలిక్యులేట్ చేయటం ఇదంతా ఈజీగా ఉండటానికి మనకి సబ్నెట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అది చెప్తున్నాను. ఇది మనం ఒక రఫ్ ఐడియా కోసం ఇలాంటివి వచ్చినప్పుడు ఇందులో 10, 20 కాన్స్టెంట్‌గానే ఉంటది. ఇందులో మీకేంటంటే మీకు ఎలా వస్తాయి యాక్చువల్‌గా ఈ 2010 ఐపీస్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరేం చేస్తారంటే 10.20.1.0 నుంచి లైక్ 10.20.1.255 వరకు అయిపోతాయి. తర్వాత అదేం చేస్తదంటే మళ్ళా 10.20 డాట్ సంథింగ్ ఇలా స్టార్ట్ అయ్యి 2 డాట్ సంథింగ్ ఇలా స్టార్ట్ అవుతదనమాట. ఇలా ఈ ఐపీ అడ్రెస్‌లు ఇలా అలొకేట్ అవుతాయి. ఇక 255 ఐపీ అయిపోయినాయి. నెక్స్ట్ 2 డాట్ నుంచి స్టార్ట్ అవుతది. ఇలా అప్ టు కొన్ని వరకు అంటే ఇందులో ఓన్లీ ఇవి 16 కదా! ఇందులో 4 బిట్స్ వరకు మీకు 4 బిట్స్ అంటే 2 పవర్ 4 అనమాట. అలా 1-16 వరకు వేరీ అవుతాయి. రిమైనింగ్ కాన్స్టెంట్‌గా ఉంటాయి. ఇది మీకు తెలియాలి అంటే ఈజీగా మీ సబ్నెట్ క్యాలిక్యులేటర్‌కెళ్ళాలి. ఓకే. సబ్నెట్ క్యాలిక్యులేటర్‌కెళ్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే. మీరు టైమ్ బీయింగ్ అప్పుడు దీనికి అంత ఎక్కువ స్పెండ్ చేసి అంటే రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీకెందుకంటే ఇది నెట్వర్కింగ్ టీమ్ ఎక్కువగా ఇచ్చేస్తారు. మనకు బేసిక్‌గా ఐడియా ఉంటే చాలు. అంటే మీకు ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. నేను /24 ఇస్తే నాకు ఎన్ని ఐపీ అడ్రెస్‌లొస్తాయి. /20 ఇస్తే ఎన్ని ఐపీ అడ్రెస్‌లొస్తాయి. ఇలా అడుగుతా ఉంటారనమాట. అలాంటప్పుడు మీకు తెలియాలి కాబట్టి దాన్ని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా! ఇలా ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ 10.20 సో, 1.20 అని పెట్టామనుకోండి. సో, ఇక్కడ మనం 0/20 అని పెడితే ఇక్కడ చూసారా? ఇక్కడ. అంటే ఇది మాస్క్ అన్నమాట. 255 అనేది మాస్క్. ఇక్కడ మీకు ఇలా వస్తదన్నమాట. 255 మాస్క్ అంటే ఇది చేంజ్ అవ్వదు. ఇది చేంజ్ అవ్వదు. ఇందులో ఓన్లీ 0-16 వేరీ అవుతా ఉంటాయన్నమాట. మీకు ఎన్ని కాన్స్టెంట్‌గా ఉన్నాయంటే ఇందులో ఇది మొత్తం ఈ 55 ఇక్కడ సబ్‌నెట్ 255 పెట్టారంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందులో ఇది మొత్తం కంప్లీట్ మాస్క్ అని. ఈ 255 అనేది మాస్క్ వాల్యూ. మాస్క్ వాల్యూ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 10 ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ 255 మాస్క్ వాల్యూ అంటే ఈ 20 ఏం చేంజ్ అవ్వదు. ఈ 1 కంప్లీట్‌గా చేంజ్ అవ్వకుండా ఇందులో ఏంటంటే మీకు 240 ఉందంటే దీంట్లో ఇక్కడ కొన్ని వాల్యూస్ అంటే 0-16 అంటే టోటల్ 16 వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ 1-16 వేరీ అవుతా ఉంటదన్నమాట. మీరు ఒకసారి కాలిక్యులేట్ చేసి చూస్తే మీకిలా వస్తాయి ఐపీ అడ్రెస్‌లు చూసారా? ఇలా వస్తాయన్నమాట. మీ ఐపీ అడ్రెస్‌లన్నీ ఇలా వస్తాయి. ఇది. అంటే ఇప్పుడు మీకు ఐపీ అడ్రెస్‌లు ఎలా వస్తాయి? 1-20.0.1 నుంచి
10.20 15 ఇలా వస్తాయి అన్నమాట. ఈ ఐపీ రేంజ్ల వరకు వస్తాయి. 1.20.01 నుంచి స్టార్ట్ అయ్యి 1.20.0102 లైక్ అలా మీకు టోటల్‌గా ఐపీ అడ్రెస్‌లు ఇలా చేంజ్ అవుతా ఉంటాయన్నమాట మొత్తం. ఇప్పుడు మీకు అనుకున్న ఐపీ అడ్రెస్‌లు కాలిక్యులేట్ చేసిన ఐపీ అడ్రెస్‌లన్నీ వస్తాయి. ఎంత 2 పవర్ 12 అంటే ఎన్నొస్తున్నాయి మనకి? కాలిక్యులేట్ చేస్తే మీకు ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఎన్ని ఐపీ అడ్రెస్‌లు వస్తాయంటే ఇక్కడ 10.20.01 అలా మీరు ఎంతవరకు వేరీ చేసుకోవచ్చు ఇక్కడ? 0 నుంచి మీరు 15 వరకు వేరీ చేసుకోవచ్చు. ఇలా అయినా వేరీ చేసుకోవచ్చు. లేకపోతే ఈ 16 నుంచి 31 ఇదైనా వేరీ చేసుకోవచ్చు. లేకపోతే 30 నుంచి 47 ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసుకున్నారనుకోండి. మీకు ఎన్ని ఐపీ అడ్రెస్‌లు వస్తాయో చూపిస్తాను. ఎంతకంటే ఎక్కువ చెప్తే మీకు ఓకే. ఎంత చాలు మనం అనవసరంగా దీని మీనింగ్ ఏంటంటే మీకు టోటల్‌గా 10.20. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెట్టాం మనం? 0 పెట్టామనుకోండి. 0.0/20 అని పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఎన్ని ఐపీ అడ్రెస్‌లు రావాలండి? 2 పవర్ 12. 2 పవర్ 12 అంటే ఎంతొస్తాయి నియర్లీ మనకి 2 పవర్ 8 అంటే 256. 256 ఇంటూ 2 అంటే 512. 512 ఇంటూ 2 అంటే 10 సంథింగ్ 4000 ఎంతో వస్తాయి. 2012 అంటే 4056. అంతే. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఈడు మెన్షన్ చేసిన దాని ప్రకారం ఎలా వస్తాయంటే ఐపీస్. సో, ఇక్కడ 10.1 నుంచి ఇలా మీకు 10.22.0.255 వరకు వస్తాయి. అంటే ఇక్కడ 256 ఐపీస్ అయిపోయినాయి గదా! నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ నుంచి మనకిలా 10.20.1.1 నుంచి మనకి అగైన్ 10.20.1.255 వరకు వస్తాయి. 255 వరకు వస్తాయి. ఇలా మనకి ఇక్కడ 0 నుంచి ఇదయిపోయింది. నెక్స్ట్ ఇవి ఒక 256 ఐపీస్. నెక్స్ట్ మనకి 256 ఐపీస్ ఇలా అప్ టు ఇలా 15 వరకు చేంజ్ అవుతా ఉంటదన్నమాట. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10.20.2.0 నుంచి మనకి 10.20.2.255 అర్థమవుతుందా? అంటే మీకు ఇన్ని ఐపీ అడ్రెస్‌లు ఇలా వస్తాయన్నమాట. అంటే మీరు 256 సర్వర్స్ క్రియేట్ చేశారనుకో, ఒకదానికి 10.0.1గా అలొకేట్ అవుద్ది. ఇలా 10.0.2 అలొకేట్ అవుద్ది. అలా ఇలా అలొకేట్ అవుతాయి. ఇలా 256 సర్వర్స్‌కి ఇలా ఐపీ అడ్రెస్‌లు వస్తాయి. ఇంకో 256 సర్వర్‌కి ఇలా ఐపీ అడ్రెస్‌లు వస్తాయి. అంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఎన్ని అడ్రెస్‌లు కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలా సబ్‌నెట్ కాలిక్యులేటర్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటది. ఇక్కడ ఆల్రెడీ 256 అయిపోయినాయి కదా! దెన్ ఇలా మీరు కాలిక్యులేట్ చేసుకుంటా ఎళ్తే మీకు వస్తాయన్నమాట. ఇలా 10.20. మీరిలా ఏంటి ఈసారి 3 ఇచ్చారనుకోండి. 3 డాట్ సంథింగ్ ఇక్కడ 10.20. ఇలా వస్తాయి. అంటే మీకు ఫైనల్‌గా ఏమర్థం అవ్వాలి అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వాల్యూని బట్టి మీకు ఐపీ అడ్రెస్‌లు డిసైడ్ అవుతాయి. అది ఫిక్స్ చేసుకోండి. అంటే ఇక్కడ 22 మెన్షన్ చేస్తే 2 పవర్ 32లో నుంచి 22 తీసేస్తే వస్తాయన్నమాట. సో, ఇది. ఇక్కడ మీరు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు 10.20 ఇచ్చాను. ఇంకొక దగ్గర మీరు ఈ సైడర్ బ్లాక్ క్రియేట్ చేసేటప్పుడే మీరు 10.20 కాకుండా 192.68 ఇవ్వచ్చు. లేకపోతే 178. అలా ఏదైనా ఇవ్వొచ్చన్నమాట. ఓకే. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. దెన్ డైరెక్ట్‌గా ఇంక మనం ప్రాక్టికల్‌కెళ్దాం. ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు అర్థమైంది కదా! ఇందులో ఎన్ని ఐపీ అడ్రెస్‌లు ఎలా వస్తాయనేది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. ఒక్కొక్కసారికి ఈ సబ్‌నెట్స్ అనేవి ఒక్కొక్కళ్ళకి కొంచెం లేట్‌గా అర్థమవుద్ది. మళ్ళా ఏదన్నా డౌట్ ఉంటే చెప్పండి ఇందులో. మీకు ఐ విల్ క్లారిఫై ఇట్. ఇవి సబ్‌నెట్ కాలిక్యులేటర్ యూజ్ చేసుకోండండి. ఈజీగా అర్థమవుతది. ఓకే. మీరిక్కడి నుంచి ఈ రేంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చనమాట. 10.20లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం 4096 ఐపీ అడ్రెస్‌లొస్తాయి.
4096 ఐపీ అడ్రస్లు వస్తాయండి. ఇది మనం పెట్టిన దానికి ఇది. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 10.20.1.0 ఇస్తే మీ 10.20.0 నుంచి 1 వరకు ఇలా ఎలకేట్ అవుతాయి అనేది చెప్పాడు. ఓకే. అలా కాకుండా మీరు ఇలా ఇచ్చారు అంటే ఇది తీసుకోమని దీని మీనింగ్. సో మీరు ఇలా ఇచ్చారు అంటే ఇది వస్తుందని మీనింగ్. ఓకే. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? నేను ప్రాక్టికల్కి వెళ్ళిపోవచ్చా? సార్ ఒక్కటి ఈ విపిసి క్రియేట్ చేసేటప్పుడు అది సేమ్ 20/20 or/22 అలా ఇవ్వచ్చా, లేకుంటే ఓన్లీ అంటే వాళ్ళు బెస్ట్ ప్రాక్టీస్ చెప్పేది ఏంటంటే విపిసి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 16 నుంచి 28 మధ్యలో ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. 16 టు ఇంటర్వ్యూలో కూడా ఒక్కోసారి అవుతుంది. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ టు క్రియేట్ ది విపిసి సైడర్ బ్లాక్ టు ఎలకేట్ ద ఐపీ అడ్రస్ టు విపిసి సైడర్ బ్లాక్ ఎలకేట్ చేసేటప్పుడు మనం స్లాష్ అంటే మీ ఐపీ అడ్రస్లు ఎక్కువ కావాలనుకున్నా అనుకోండి 16 ఇవ్వచ్చు. లేదు నాకు తక్కువ కావాలనుకున్నా అనుకోండి 20 ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ 20 ఇచ్చినప్పుడు వాల్యూస్ ఎలా మారుతుంది సార్? దాన్ని కూడా ఐపీ సబ్నెట్ క్యాలిక్యులేటర్ యూసేజ్ చేయొచ్చా? వాల్యూస్ అదే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10.1.0/20 ఇచ్చారనుకోండి. 20 ఇస్తే దానికి ఏంటంటే మీరు ఇది మనకి విపిసి. ఓకే. ఇందులో మీరు కావాలంటే సబ్నెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో సబ్నెట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ 10.0.1 నుంచి మీరు 10.0.20.15 to 24 ఈ మధ్యలో ఎన్ని సబ్నెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మీరు ఓన్లీ ఆ టోటల్ 4000లో మీరు 56 ఐపీ అడ్రస్లు కావాలనుకున్నారనుకోండి. ఇది ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ 10.20.0//24 అని పెట్టారనుకోండి. అప్పుడు మీకేమవుతాయి అంటే మీకు 256 ఐపీ అడ్రస్లు వస్తాయి. లేదు ఇలా /24 పెట్టారనుకోండి ఇంకొక 250 ఐపీ అడ్రస్లు వస్తాయి. ఓకే. టోటల్ 4000 ఐపీ అడ్రస్లు. లేదు మీరు ఇక్కడే మీరు 28 పెట్టారనుకోండి అప్పుడు ఎంత వస్తాయి? ఓన్లీ 28 అంటే 2/4 16 ఐపీ అడ్రస్లే వస్తాయన్నమాట. అప్పుడు మీకు ఇక్కడ వరకు రాదు. దెన్ 1.16 వరకే వస్తది. అర్థమైందా? అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేశారు? ఓన్లీ నాకు 256 ఐపీ అడ్రస్లే కావాలంటే ఇలా కావాలి. లేదు నాకు ఓన్లీ 16 ఐపీ అడ్రస్లు చాలనుకుంటే మీరు ఇలా పెట్టారనుకోండి 28. సో 32లో నుంచి 28 తీసేస్తే 2/4 కదా! 2/4 అంటే మీకు 16 ఐపీ అడ్రస్లే వస్తాయి. అంటే మీ సింపుల్‌గా ఏంటంటే ఒక విపిసి ఇస్తే దాన్ని ఎన్ని సబ్‌నెట్స్‌కైనా డివైడ్ చేయొచ్చు. అది మన ఇష్టం అన్నమాట. ఎన్ని సబ్‌నెట్స్ బెటర్ ప్రాక్టీస్ ఏం చెప్తారంటే విపిసిలు ఎక్కువగా ఈ 24 యూజ్ చేస్తే బెటరు. అలానే విపిసి క్రియేట్ చేసేటప్పుడు 16 యూజ్ చేస్తే బెటర్ అని చెప్తూ ఉంటారు. చూడండి నేను ఓకే. దెన్ సార్ అది మొత్తం టోటల్ 32 బిట్స్ అన్నారు కదా! అవును. అలాంటప్పుడు మనం 16 to 28 రేంజ్ మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి? టోటల్ /32 అలా యూజ్ చేయకూడదా? ఇక్కడ మీరనేది /32 అంటే యూజువల్‌గా ఇక్కడ /32 అంటే మీరు అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇంకేమి యూజ్ చేసుకోలేరు కదా! ఒకే ఐపీ అడ్రస్ కావాలనుకున్నారనుకోండి. అప్పుడు 32 యూజ్ చేస్తే ఇక్కడ మీదేంటంటే ఇక్కడ పెట్టే వాల్యూ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిని మాస్క్ చేయమని. అంటే అది యూజ్ చేయొద్దు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10.20.1.1 అని 0 పెట్టి /32 కూడా ఇచ్చారనుకోండి. మీకు ఈ ఐపీ అడ్రస్ ఒక్కటే యూజ్ అవుతది అంతే. ఇక్కడ 32 ఇస్తే. ఇక్కడ మనం యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మాస్క్ చేస్తున్నట్టు. అంటే దాన్ని యూజ్ చేసుకోవద్దు ఆ రేంజే అని దాని మీనింగ్ అన్నమాట. ఇక్కడ 20 పెట్టామంటే ఈ 8 అంటే ఇది చేంజ్ అవ్వదు. ఇది చేంజ్ అవ్వదు. ఇందులో ఓన్లీ కూడా చేంజ్ అయ్యేది చెప్పాం కదా! ఓన్లీ అప్ టు 1 to 255 వరకని ఇక్కడ చెప్పాం కదా! అప్ టు ఏది అంటే ఇప్పుడు మనం స్లాష్ తర్వాత ఇచ్చిన బిట్స్ మనం బ్లాక్ చేస్తున్నాం. రిమైనింగ్ అవును. ఉన్నదాన్ని మనం అదే. ఐపీ అవును. చేసుకోవాలా? అవునవును. ఓకే. అవును. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మన ఇక్కడ
20 ఇచ్చారనుకోండి మీనింగ్ ఇక్కడ /20 ఇచ్చారంటే ఇలా ఇచ్చారు అంటే మీనింగ్ ఇందులో మీరు ఇక్కడ /20 ఇచ్చారనుకోండి 10.20.0.0/20 ఇచ్చారంటే మీనింగ్ ఈ 10 అలానే ఫిక్స్ ఉంటది. ఈ 10 కూడా ఫిక్స్ ఉంటది. ఇందులో కూడా ఈ 0లో ఓన్లీ 0-15 వేరీ అవుతా ఉంటాయన్నమాట. 0-15 వేరీ అవుతా ఉంటాయి. ఇది వేరీ అవుతా ఉంటదన్నమాట. మనం చెప్పాను గదా! ఇప్పుడు మీరు ఓన్లీ /19 కూడా ఇవ్వచ్చా? ఏంటమ్మా? /19 కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. /19 కూడా ఇవ్వచ్చు. /19 ఇస్తే ఇంకొంచెం ఎక్కువ చేంజ్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వేరీ అయ్యే రేంజ్ మారిద్దన్నమాట. ఇక్కడ 0-15 కాకుండా అంటే ఇక్కడ 0-15 అంటే ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు 0 ఇక్కడ చూస్తే ఇక్కడ 255 వచ్చినాయి. ఇక్కడ 1 వేరీ అయింది. అంటే 10.20.1.0 నుంచి 10.20.1.16 లైక్ ఇలా మనకి 255 అన్నమాట. 255 అంటే ఇలా అప్ టు ఎంత వరకు వేరీ అవుతా ఉంటది. ఓన్లీ మీరు ఇలా 20 ఇస్తే అప్ టు 15 వరకు వేరీ అవుతా ఉంటది ఇక్కడ. అప్ టు 15 వరకు వేరీ అవుతా ఉంటది ఇక్కడ. అప్ టు 15 వరకు వేరే. అదే మీరు 19 ఇచ్చారనుకోండి ఇంకొంచెం ఎక్కువ వేరీ అవుతుంది. ఓకే. యాహ్! దట్స్ ఇట్ అండి. ఇది సబ్‌నెట్స్ రిలేటెడ్ గురించి. దెన్ ఐ విల్ గో టు ది వీపీసీ పార్ట్. వీపీసీకెళ్తాను. ఓకే. సార్ ఇది ఐపీ అడ్రస్ రేంజు హ్మ్. ఐపీ అడ్రస్‌లో /16 ఇచ్చినా, /20 ఇచ్చినా, /24 ఇచ్చినా ఏది ఇచ్చినా అది యూనిట్ ప్లేస్‌లో రేంజ్ స్టార్ట్ అయ్యేది 0-255 అట్లాగా 255 అయితే మళ్ళీ ఇంకా 10థ్ ప్లేస్‌లోకెళ్ళి మళ్ళీ అక్కడ 0 మళ్ళీ అక్కడ 1-255 అట్లాగా అనుకుంటది. అంతే గదా? ఆహా! అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ 24 ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఈ 24 బ్లాక్ అవుతాయి. 8/3 కదా! ఇది 8, ఇది 8, ఇది 8. ఈ 24 బ్లాక్ అయిపోతే అప్పుడు ఇక్కడ 1 నుంచి ఇక్కడ 0 నుంచి ఓన్లీ మీకు 255 వరకే చేంజ్ అవుతా ఉంటాయి. ఇయన్నీ చేంజ్ అయిపోతాయన్నమాట. సో ఫర్ అదే సార్. ఇప్పుడు ఫర్ 20 ఎగ్జాంపుల్ ఇచ్చినా /20 ఇచ్చినా గానీ అది 0-255 గదా వచ్చేది అంతేనా? ఈ మధ్యలో దేనికైనా ఇది వేరే ఏది 0-255 ఏ నంబర్ అయినా 0-255 మధ్య వేరీ అవుతా ఉంటది. ఆహా! ఓకే. అదే ఇంకా మనం దాన్ని కాలిక్యులేట్ చేసుకొని ఇంకా మన ఐపీ అడ్రస్ 2 పవర్ చేసుకొని మనకి ఎన్ని ఆ! ఐపీ అడ్రస్ వస్తాయి బేస్ చేసుకొని మనం ఇంకా చేంజ్ అవును. చేసుకుంటా ఉండాలి. అవునవును. ఏదైనా వేరీ అయ్యేది 0-255 మధ్యలోనే ఉంటాయి. ఐపీ అడ్రస్‌లు మధ్యలోనే ఉంటాయి. ఓకే. థాంక్స్. ఓకే. దెన్ ఐ విల్ గో టు 1 సెకండ్. 1 సెకండ్ అండి. ఓకే. ఇప్పుడేంటంటే మనం లాస్ట్ క్లాస్‌లో జస్ట్ వీపీసీ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఒకసారి వీపీసీ దానికెళ్దాం. సో వీపీసీకెళ్తే మనం ఫస్ట్ ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లో ఇలా మనం ఒక వీపీసీ క్రియేట్ చేసామండి. సో 192.168.0.0/16 అని. అంటే ఏంటంటే దీని మీనింగ్ 192.168.0.0/16 ఇచ్చాము అంటే మనకి 65,000 ఐపీ అడ్రెస్‌లు అవైలబిలిటీగా ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 65,000 ఐపీ అడ్రెస్ సంథింగ్ 65,256 ఐపీ అడ్రెస్‌లు అవైలబుల్. ఎలా ఉంటాయంటే ఇక్కడ 16 ఇచ్చామంటే మీనింగ్
ఈ ఈ 2 పార్ట్స్ ఇవేం చేంజ్ అవ్వవు. 192, 168 ఏం చేంజ్ అవ్వవు. రిమైనింగ్ ఏంటంటే 192, 168.0.1 నుంచి లైక్ 198, 168.0.255 వరకు. అలా మీరు ఒక్కొక్క బ్లాక్‌లో 255, 255, 250 అలా వస్తాయన్నమాట మనకి ఐపీ అడ్రస్. ఈ 65,000ని మీరు ఎన్ని సబ్‌నెట్స్‌గా అయినా డివైడ్ చేసుకోవచ్చు. టోటల్‌గా ఒక వీపీసీలో 250 సబ్‌నెట్స్‌కి మనం డివైడ్ చేయొచ్చు. అంటే ఈ 65,000 ఐపీ అడ్రస్‌లని ఒక సబ్‌నెట్‌లో 250 ఐపీస్ మెన్షన్ చేసుకోవచ్చు. 255 ఐపీస్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొక సబ్‌నెట్‌లో మీరు 1000 ఐపీస్ మెన్షన్ చేసుకోవచ్చు. 1000 అంటే 1000 కాదు. 1056 అలా. ఇంకొక దాంట్లో 2000 మెన్షన్ చేసుకోవచ్చు. అదంతా మీ ఇష్టం అన్నమాట. మీరు ఈ వీపీసీని ఎన్ని సబ్‌నెట్స్‌గా డివైడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది అది మీ ఇష్టం. మనం ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లో ఒక వీపీసీ క్రియేట్ చేసాము. సో, ఇలా ఒక వీపీసీ క్రియేట్ చేసాము. ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసాం. అది ఒకసారి దాని గురించి అక్కడికెళ్దాం. ఓకే. మీరు యువర్ వీపీసీస్‌కెళ్తే మనం ఇక్కడ ఒక వీపీసీ క్రియేట్ చేసాం. సో, ఈ వీపీసీకెళ్తే ఇదేంటంటే 192.168.0.00/16 అనే ఒక వీపీసీ క్రియేట్ చేసాం. మనం ఇక్కడికెళ్తే మనం నిన్న క్లాస్‌లో చెప్పిందేంటంటే ఇలా 192.168.0.016 అనే ఒక ఐపీ అడ్రస్ క్రియేట్ చేసాం. దీనికి మనకి 2/16 ఐపీస్ వస్తాయి. ఎలా 2/32లో నుంచి ఈ 16 తీసేస్తే 2/16 అంటే 65,000 ఐపీ అడ్రస్‌లు వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేశాను అంటే దీంట్లో ఒక సబ్‌నెట్ క్రియేట్ చేశాను. సో, ఒకసారి సబ్‌నెట్ పార్ట్‌కెళ్తే ఇక్కడ నేను ఒక సబ్‌నెట్ క్రియేట్ చేశాను. ఈ హెచ్ఆర్‌వీపీసీలో ఒక సబ్‌నెట్ క్రియేట్ చేశానన్నమాట. సో, దీని నేమ్ ఇక్కడ మెన్షన్ చేసాం మనం. ఓకే. 192.168.10.0/24 అని ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసామన్నమాట. ఈ ఒక సబ్‌నెట్ క్రియేట్ చేస్తే మనకు యూజువల్‌గా 256 ఐపీస్ వస్తాయి. 24 అంటే. 24 అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 24 అంటే మనకెన్ని రావాలి? 256 రావాలి. కానీ ఇక్కడ మనకు చూసేసరికి 1 ఉంటది. ఎందుకంటే 5 ఐపీస్ రిజర్వ్డ్ ఉంటాయి. అది ఇంటర్వ్యూలో కూడా అడుగుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఎనీ సబ్‌నెట్ with 256 IPs, how many IPs are you able to use it? You can able to use it only 251 IPs మనం యూజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో, ఇక్కడ ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసాము. ఇంకొక సబ్‌నెట్ కూడా క్రియేట్ చేద్దాం. వీపీసీకెళ్ళి ఈ వీపీసీ ఇంకో సబ్‌నెట్ క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ ఏ సబ్‌నెట్. వీపీసీ వచ్చేసరికి హెచ్ఆర్ వీపీసీ. దెన్ సబ్‌నెట్ నేమ్ వచ్చేసరికి నేను హెచ్ఆర్ సబ్‌నెట్ 1 అంటున్నాను. లేకపోతే 2 అన్నాను. హెచ్ఆర్ సబ్‌నెట్ 2 అన్నాను. ఇదేంటంటే యూఎస్ ఈస్ట్ 2బిలో క్రియేట్ చేస్తున్నాను. హెచ్ఆర్ సబ్‌నెట్ 2 యూఎస్ ఈస్ట్ 2బి. ఇదొచ్చేసరికి ఇక్కడ మనం సైడర్ బ్లాక్ ఇవ్వాలి. సో, ఐపీవీపీసీ సైడర్ బ్లాక్. వచ్చేసరికి వీపీసీ సైడర్ బ్లాక్ ఇది. అంటే ఈ వీపీసీలో మనం ఒక సబ్‌నెట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 192.168.20/16/24 అని పెడుతున్నాను. సో, మీకు చూస్తే టోటల్‌గా 256 ఐపీస్ వస్తాయి కానీ ఇందులో యూజ్ ఉండేవి మాత్రం మీకు ఓన్లీ 251 ఐపీసే యూజ్ ఉంటాయి. నేను ఇంకొక సబ్‌నెట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేంటంటే టోటల్‌గా ఒక వీపీసీలో మన వీపీసీలో ఈ వీపీసీలో 10.0తో ఒక సబ్‌నెట్, 10.20తో ఒక సబ్‌నెట్. దీనికి కూడా ఇది నేమ్ చేంజ్ చేద్దాం. ట్యాగ్ తప్పొచ్చినట్టుంది. హెచ్ఆర్ సబ్‌నెట్ 1 అని క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేశానన్నమాట. ఇదే వీపీసీలో ఇది వీపీసీ అన్నమాట. ఇందులో ఇది హెచ్ఆర్ సబ్‌నెట్ 1 అన్నాను. హెచ్ఆర్ సబ్‌నెట్ 1 అన్నాను. ఈ 256 ఐపీస్ వస్తాయి. అలానే ఇంకొకటి ఏం చేశాను హెచ్ఆర్ సబ్‌నెట్ 2 అని క్రియేట్ చేశాను. ఇక్కడ 10.20 ఇక్కడ కూడా 256 ఐపీస్ వచ్చినాయన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు. సార్ ఇక్కడ మీరు 192.168 10 ఎందుకు ఇచ్చారు? 0 ఇవ్వచ్చు కదా! అంటే ఇవ్వచ్చు. మీరు 0 ఇవ్వచ్చు. ఇది ఏదైనా ఇవ్వచ్చు. అంటే 192.168 0 నుంచి 255 మధ్యలో ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. 0 నుంచి 255 మధ్యలో ఏదైనా.
నేను ఇక్కడ ఏంటంటే 10 ఇచ్చాను. మీరు కావాలంటే 192.168.1.0/24 పెట్టారనుకోండి. అప్పుడు మీకు ఎలా వస్తాయి అంటే 256 ఐపీస్ 1.168.1.0 నుంచి 192.168.1.255 వరకు ఇలా ఐపీ అడ్రస్లు వస్తాయి. అంటే 192.168.1.0 లైక్ 192.168.1.1 ఇలా మీకు ఐపీస్ అడ్రస్ వస్తాయి అన్నమాట. 192.168.2.1.2 ఇలా మీకు ఇలా వస్తాయి అన్నమాట. 255. అదే మీరు ఇలా ఇచ్చారనుకోండి ఐపీ అడ్రస్లు మీకు ఎలా వస్తాయి అంటే ఆ 250 ఐపీస్ అంటే ఇలా వస్తాయి అన్నమాట. మనకు ఉన్న ఐపీస్ ఇలా అలొకేట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతాయి అంటే 192.168.10.1 నుంచి లైక్ 1.192.168.10.255 వరకు ఇలా వస్తాయి. ఓకే. ఇందులో అర్థమైందా? అంటే మీకు ఇలా ఉంటే సబ్నెట్ ఇలా ఉంటేనేమో మీకు ఇలా ఐపీ అడ్రస్లు వస్తాయి. ఐపీ అడ్రస్లు మీకు ఇలా ఉంటేనేమో ఇలా ఐపీ అడ్రస్లు వస్తాయి. అదే దీంట్లో వచ్చేసరికి మీకు 192.168.20.0 నుంచి మీకు 192.168.20.255 వరకు వస్తాయి. ఇలా వస్తాయి అన్నమాట. అది మనం ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇది తీసేస్తున్నాను. ఓకే. అంటే మీకు ఏదైనా అది 0 to 255 మధ్యలోనే మెన్షన్ చేయాలి. ఓకే. ఇది మనం 2 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయడానికి 2 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ప్రెజెంట్ అయితే మనం ఒక వీపీసీ క్రియేట్ చేసాము. ఆ వీపీసీలో ఒక సబ్నెట్ క్రియేట్ చేసాము. అంత ఫైన్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇందులో ఒక సర్వర్ క్రియేట్ చేసే ముందు మనం ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే అని ఒకటి ఉంటదన్నమాట. ఇంటర్నెట్ గేట్వే అని ఒకటి ఉంటది. ఈ ఇంటర్నెట్ గేట్వేని మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఇది వీపీసీ కాబట్టి ఈ వీపీసీకి అటాచ్ చేయాలి. ఏం చేయాలి? ఈ ఇంటర్నెట్ గేట్వేని ఈ పర్టిక్యులర్ వీపీసీకి అటాచ్ చేయాలన్నమాట. ఈ ఇంటర్నెట్ గేట్వేని ఈ వీపీసీకి అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేస్తాం. ఎందుకు ఇంటర్నెట్ గేట్వే అనేది చెప్తాను. సో మన వీపీసీ అయిపోయింది. ఒక వీపీసీ క్రియేట్ చేసాం. మన వీపీసీ వచ్చేసరికి హెచ్ఆర్ వీపీసీ. ఓకే. తర్వాత సబ్నెట్స్ మనం ఏంటంటే 2 సబ్నెట్స్ క్రియేట్ ఎందుకు 2 సబ్నెట్స్ క్రియేట్ చేసాం? ఒక సబ్నెట్ సరిపోద్ది కదా సార్ అంటే ఒకటైనా క్రియేట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్ అన్నమాట. ఒక వీపీసీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. యూజువల్‌గా రియల్ టైమ్‌లో ఒక వీపీసీయే ఉండదు. మల్టిపుల్ వీపీసీలు ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీ కిందకొస్తే ఇంటర్నెట్ గేట్వే అని ఉంటది. ఈ ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేయండి. సార్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఇంటర్నెట్ గేట్వే ఉందిగా సార్ అంటే అదే. మనం ఏంటంటే డిఫాల్ట్‌గా ప్రతి రీజియన్‌లో ఒక వీపీసీ, కొన్ని సబ్నెట్స్, కొన్ని ఇంటర్నెట్ గేట్వే కూడా ఉంటదన్నమాట. సో మనం ఏం చేయాలంటే మనకి ఇది క్రియేట్ చేసుకుంటున్నాం గదా! మన నెట్వర్కింగ్ గదా! ఇప్పుడేంటంటే మన నెట్వర్కింగ్‌లోకి వేరే వాళ్ళు రాకుండా మనం సెక్యూర్‌గా మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటున్నాం. అందుకని ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసిన నెట్వర్కింగ్ కాకుండా మనకి మనం ఒక నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మనం వీపీసీ క్రియేట్ చేసాం. అందులో సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే ఎందుకు యూజ్ చేస్తాము అంటే దీనికి ఇంటర్నెట్ కావాలన్నమాట. అంటే ఈ పర్టిక్యులర్ మన క్రియేట్ చేసిన వీపీసీ అంటే ఒక కంచె అన్నమాట. అంటే ఒక బౌండరీ. ఇప్పుడు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఇంటర్నెట్ కావాలంటే బయట నుంచే ఇంటర్నెట్ తీసుకుంటారు. లేకపోతే ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక పెద్ద గేట్ ఉంటది. ఆ గేట్ ఉంటేనే ఆ గేట్ దగ్గర ఓకే అయితేనే ఎంటర్ అవుతాం లోపల. అలానే ఈ పర్టిక్యులర్ వీపీసీకి ఇంటర్నెట్ కూడా కావాలి. ఈ ఐజీడబ్ల్యూ అంటే ఏంటంటే ఇది ఇంటర్నెట్ గేట్వే. సో ఇంటర్నెట్ గేట్వే ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తది. ఐజీడబ్ల్యూ ఈస్ ఎ ఇంటర్నెట్ గేట్వే అన్నమాట. ఇంటర్నెట్ గేట్వే విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద ఇంటర్నెట్ టు ద వీపీసీ. వీపీసీకి ఇంటర్నెట్ కావాలి అంటే మనం ఈ ఇంటర్నెట్ గేట్వే ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాం. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇంటర్నెట్ గేట్వేని ఒకటి క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అనండి. ఫస్ట్ ఒక ఇంటర్నెట్ గేట్వే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నెట్ గేట్వే ఈస్ ఏ వర్చువల్ రౌటర్ దట్ కనెక్ట్స్ ద వీపీసీ టు ద ఇంటర్నెట్. To create a new internet gateway, specify the
అదే చెప్పాను కదా, మనం VPCకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అంటే త్రూ ఈ ఇంటర్నెట్ గేట్వే ద్వారానే మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఆ ఇంటర్నెట్ గేట్వే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయదు. ఎయిర్టెల్లోడో, జియోడో వాడే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. బట్ దట్ ఇంటర్నెట్ ఈస్ కమింగ్ త్రూ దిస్ ఇంటర్నెట్ గేట్వే అనే ఒక దాని నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేని కూడా నేను HR-, ఎందుకు ఈ డయాగ్రామ్లో ఉన్నాయే ఇస్తున్నాను అంటే మీకు ఈజీగా ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఈ పేర్లు ఆ పేర్లు ఈజీగా ఉంటే బెటర్గా ఉంటుందని ఇక్కడున్న సైడర్, ఇక్కడున్న బ్లాక్సే, ఇక్కడున్న రేంజెసే ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే HRIGEE ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సింపుల్ ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో ఇక్కడ మనం ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఇంకా అటాచ్ అవ్వలేదు, దేనికి అటాచ్ అవ్వలేదు అనమాట. ఈ ఇంటర్నెట్ గేట్వే ప్రజెంట్ దేనికి అటాచ్ అవ్వలేదు. సో ఇంటర్నెట్ గేట్వే దేనికి అటాచ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేసి, ఇది కదా, ఇది యూజువల్గా అటాచ్డ్లో ఉండాలి, మనకి ఇప్పుడు ఇక్కడ డిటాచ్డ్లో ఉంది. మీరు సింపుల్గా ఈ ఇంటర్నెట్ గేట్వే మీద క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత గో టు యాక్షన్స్కి వెళ్ళి ఈ యాక్షన్స్లో అటాచ్ టు ద విపిసికి అటాచ్ చేయాలి. సో అటాచ్ టు ద విపిసి, ఏ విపిసికి అటాచ్ చేయాలి, ఇక్కడ మనకి HRVPC అని ఉంది కదా, దీనికి అటాచ్ చేయాలి. సో అటాచ్ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు మనం ఏం చేసామంటే VPC క్రియేట్ చేసాం, సబ్నెట్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం. ఈ ఇంటర్నెట్ గేట్వేని ఈ VPCకి కూడా మనం అటాచ్ చేసేసాం. ఈ ఇంటర్నెట్ గేట్వేని కూడా ఈ VPCకి అటాచ్ చేసాం. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు అయిపోయిన తర్వాత మనం ఏంటి, యూజువల్గా మనం ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలి, సర్వర్స్ని క్రియేట్ చేయాలి. సో మనం ఇప్పుడు గో టు దిస్ పర్టికులర్ డయాగ్రామ్కి వెళ్దాం. ఈ డయాగ్రామ్కి వెళ్ళి సో ఇందులో మనం ఈ పర్టికులర్ సబ్నెట్లో మనం ఏంటంటే ఇది HR సబ్నెట్ 1 కదా, ఇది HR సబ్నెట్ 1. ఓకే, దీంట్లో నేను ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో గో టు ద ఇన్స్టాన్స్, ఒకసారి సర్వర్ని క్రియేట్ చేద్దాం. సో ఓకే, ఇప్పుడు మీరే ఇన్స్టాన్స్కి వెళ్ళండి, EC2 ఇన్స్టాన్స్కి. సో ఇక్కడ మనం అంతకుముందు లాస్ట్ క్లాస్లో ఒక సర్వర్ని క్రియేట్ చేసాము, అది రన్ అవుతూనే ఉంది, దాన్ని స్టాప్ చేద్దాం. దీన్ని స్టాప్ చేయాలంటే పర్టికులర్ సర్వర్ని సెలెక్ట్ చేసి స్టాప్ బటన్ ప్రెస్ చేసి స్టాప్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సర్వర్ని క్రియేట్ చేయాలి కదా, జస్ట్ లాంచ్ ఇన్స్టెంట్. ఇప్పుడు నేను HR ఇన్స్టెన్స్ అని క్రియేట్ చేస్తున్నాను. HR ఇన్స్టెన్స్. ఈ HR ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇమేజ్ మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఇమేజెస్నే తీసుకుంటున్నాను. కావాలంటే మనం కూడా కస్టమ్ ఇమేజ్ని బిల్డ్ చేయొచ్చు. సో ఆ కస్టమ్ ఇమేజ్ని బిల్డ్ చేసే ప్రాసెస్ తర్వాత చెప్తాము. సో మనం ఓన్గా ఇమేజ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ OSని తీసుకొని అందులో మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే నేను ఒక ఉబుంటూ సర్వర్ ఇమేజ్ని ఉబుంటూ సెలెక్ట్ చేశాను. ఓకే, HR ఇన్స్టెన్స్ ఉబుంటూ, మీకు అంతకుముందు చెప్పినట్టు OS అని ఉంటుంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలానో ఇక్కడ కూడా లైనెక్స్లో ఉబుంటూ అలానే రెడ్ హ్యాట్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో దీన్ని AMI అని కూడా అంటారు. అలానే మీరు డౌన్కి వస్తే
ఇన్స్టాంట్ టైప్ మీరు ప్రెజెంట్ అయితే T2 మైక్రోనే సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఫ్రీ టైర్ కాబట్టి. సో అలానే ఇక్కడ కీ పేర్, ఈ కీ పేర్ వచ్చేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కీ పేర్నే వాడుకోవచ్చు. మీరు స్పెసిఫిక్గా ప్రతిసారి ఒక కీ పేర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్రియేట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేర్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు 2 కీస్ ఉంటాయి, ఒకటేమో పెమ్, ఒకటేమో పీపీకే. మనం యూజువల్గా ఏంటంటే ఎక్కువ గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అవుతాం కాబట్టి పెమ్ సరిపోతుంది. అదే వేరే మనం త్రూ పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలంటే పీపీకే కావాలి. సో ప్రెజెంట్ అయితే మనం పెమ్ సెలెక్ట్ చేద్దాం టైం బీయింగ్, తర్వాత చెప్తాం మిగతాయి పీపీకే రిలేటెడ్. ఇక్కడ ఏంటంటే పెమ్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ నీకు వచ్చేసరికి నేను అంతకుముందు కీ వాడవచ్చు, బట్ నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఒక కీ క్రియేట్ చేస్తున్నాను. సో ప్రైవేట్ విపిసి కీ అని మెన్షన్ చేస్తున్నాను, ఆర్ అదర్వైజ్ HRVPC కీ అని మెన్షన్, మీ ఇష్టం వచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. ద పెమ్. సో మీరు ఎప్పుడైతే ఒకసారి క్రియేట్ కీ పేర్ అనగానే ఇమ్మీడియట్గా మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ప్రైవేట్కి మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోద్ది, పబ్లిక్కి మాత్రం ఈ ఈ AWSలోనే ఉంటుంది. మీకు ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్లోకి వెళ్ళిపోయింది, మీరు డౌన్లోడ్ అయితే చూసారా HRVPC ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు ఇంతకు ముందు ఏం చేసాం, మనం అసలు ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ని టచ్ కూడా చేయలేదన్నమాట. ఏంటి, ఫస్ట్ టైం EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ని మనం అసలు టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ని మనం టచ్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే మన నెట్వర్క్లోనే మన సర్వర్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు నెట్వర్క్ని టచ్ చేస్తాం. సో ఎడిట్, ఇక్కడ విపిసి HRVPC అని ఉంది కదా, ఈ HRVPC ఎందుకంటే మనం క్రియేట్ చేసింది HRVPCయే కాబట్టి HRVPCని సెలెక్ట్ చేయండి. అలానే ఈ HR సబ్నెట్ 1 సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ, అంటే మీరు పబ్లిక్ ఐపీ అసైన్ చేయాలా లేదా అనేది మనం ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ డిజేబుల్ పెట్టామనుకోండి, మనకి పబ్లిక్ ఐపీ అసైన్ అవ్వదు అనమాట. సో మనం ఇప్పుడు ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ పెడితే అప్పుడు మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ విపిసి నేమ్, ఇక్కడ సబ్నెట్, అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు పబ్లిక్ ఐపీ కావాలి. సో ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఈ సెక్యూరిటీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇప్పుడు మనం క్రియేట్ చేయట్లేదు, క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఓన్లీ విపిసి సెలెక్ట్ చేశారు, ఇందులో HR సబ్నెట్ 1 సెలెక్ట్ చేశారు. మీకు 2 సబ్నెట్స్ ఉంటాయి ఇందులో, HR సబ్నెట్ 1, HR సబ్నెట్ 2. ఎందుకంటే ఈ రెండు మన విపిసిలో ఉన్నాయి, మనం విపిసి సెలెక్ట్ చేసాం HRVPC. ఇక్కడ మనం విపిసి సెలెక్ట్ చేసాం, మన విపిసి HRVPC. ఇందులో 2 సబ్నెట్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఓన్లీ HR సబ్నెట్ 1 ఒకటే చూస్తున్నాం అనమాట. సో ఇది HR సబ్నెట్ 1, దెన్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్. దెన్ ఈ సెక్యూరిటీ గ్రూప్ గురించి ప్రజెంట్ మీరు కావాలి అంటే మనం ఓన్గా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదు అంటే ఇక్కడే మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది. సో మీరు ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేయాలా, లేకపోతే అదే ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ని యూజ్ చేయాలా, కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలా అనేది మీ ఇష్టం. నేనేం చేస్తున్నానంటే క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ అనమాట. క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్, నేను కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ HR సెక్యూరిటీ గ్రూప్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఈ డిస్క్రిప్షన్ కూడా సేమ్ మెన్షన్ చేయొచ్చు, HR సెక్యూరిటీ గ్రూప్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ సెక్యూరిటీ గ్రూప్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మనం టైం బీయింగ్ అయితే ఓన్లీ 22 పోర్ట్ ఒక్కటే అసైన్ చేసాము, SSH అన్నాము. ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ అని 2 ఉంటాయండి. సో ఆ ఇన్బౌండ్ రూల్స్ అంటే ఏంటి, అవుట్బౌండ్ రూల్స్ అంటే అనేది చెప్తాను. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇన్బౌండ్ రూల్స్లో మనం ఓన్లీ SSH ఎలా యూజ్ చేస్తాం, 22 పోర్ట్ యూజ్ చేస్తున్నాం. ఇది HR సెక్యూరిటీ గ్రూప్లో ఇది నేను జస్ట్ యాడ్ చేస్తున్నాను, ఇంకేం కొత్త రూల్స్ యాడ్ చేయట్లేదు. ఇది డిఫాల్ట్గా ఉన్న 22 పోర్ట్ని యూజ్ చేస్తున్నాం. సో మీరు ఇంకేం చేంజ్ చేయకుండా ఇక్కడ వచ్చేసరికి
మీరు యూజువల్‌గా సి డ్రైవ్ ఉందనుకోండి. 512 జీబీ మీరు అలొకేట్ చేస్తారు. అది యూజువల్‌గా దాన్ని డివైడ్ చేస్తే సి డ్రైవ్, డి డ్రైవ్‌గా అలా డివైడ్ చేయొచ్చు విండోస్‌లో. ఇక్కడ మన ఓఎస్ కూడా మనం సెలెక్ట్ చేసిన ఉబుంటూ ఓఎస్ కూడా బ్యాక్ ఎండ్‌లో ఒక దగ్గర స్టోర్ అవ్వాలి. మీ ల్యాప్‌టాప్‌లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ స్టోర్ అవుద్ది? మీ సి డ్రైవ్‌లో స్టోర్ అవుద్ది. ఆ సి డ్రైవ్ కూడా మీరున్న హార్డ్ డిస్క్‌లోనే ఉంటది కదా! ఇక్కడ కూడా మీకు ఆ ఓఎస్ ఉబుంటూ ఓఎస్ డౌన్‌లోడ్ ఎక్కడ స్టోర్ అవుద్దంటే ఈ కాన్ఫిగర్ స్టోరేజ్ 8 జీబీ ఉంది చూసారా? ఇక్కడనమాట. ఈ 8 జీబీ. సో, మీరు ఒకసారి లాంచ్ ఇన్‌స్టాన్స్ అనండి. యాహ్! ఇన్‌స్టాన్స్ లాంచ్ అయ్యి ఉంటది. ఒకసారి ఎళ్దాం. సో, ఇప్పుడు మీరు హెచ్‌ఆర్ ఇన్‌స్టాన్స్ అని ఉందండి. ఇప్పుడు ఈ ఇన్‌స్టాన్స్‌ని మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. మనకేం ఎర్రర్ వస్తదో చూద్దాం. సో, దాన్ని బట్టి మనం వి కెన్ రిజాల్వ్ ఇట్. సో, ఇప్పుడు ఈ ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ కనపడతాయి. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమొచ్చిందంటే 192.168.10.28 దీన్ని కాపీ చేసి మనం ఒకసారి ఇక్కడికెళ్లి చెక్ చేద్దాం. ఇదేంటి? ఒక ఐపీ అడ్రెస్ వచ్చింది మనకిలా. ఈ ఐపీ అడ్రెస్ ఎక్కడి నుంచి అలొకేట్ అయింది? మనం క్రియేట్ చేసిన సబ్‌నెట్ నుంచే అలొకేట్ అయింది. చూసారా? 192.168.10 డాట్ ఇక్కడ ఈ 192.168.10.1 నుంచి 255 అంటే 0 నుంచి 255 మధ్యలో ఏదో ఒక ఐపీ అడ్రెస్ అలొకేట్ అయిందనమాట. అంటే మనం స్పెసిఫిక్‌గా ఈ ఐపీ అడ్రెస్ అని చెప్పట్లేదు కాబట్టి, మనం ఆటోమేటిక్‌గా ఇక్కడేంటంటే 192.168.10.58 అలొకేట్ అయింది. అంటే ఇదేంటి? ఇది ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రెస్ కాదు. మనకి మనం క్రియేట్ చేసుకున్న మన ఐపీ అడ్రెస్. అందుకే మనకి ఇంటర్నల్ ఐపీ వచ్చేసరికి ఇక్కడ మనం అలొకేట్ చేసిన రేంజ్‌లోనే వచ్చింది. చూసారా? 192.168.10.58 సో, ఇది. బట్ ఈ పబ్లిక్ ఐపీ మాత్రం మనం పెట్టింది కాదు. పబ్లిక్ ఐపీ ఈస్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ ఏడబ్ల్యూఎస్ వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఓన్లీ ఈ ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌లొక్కటే మనం ఓన్‌గా ఇచ్చేయొచ్చు. ఈ ఈ పబ్లిక్ ఐపీ మాత్రం యూజువల్‌గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఏడబ్ల్యూఎస్ వాళ్ళే. మనం కొనుక్కోవాలి లేకపోతే ఇది స్టాటిక్‌గా కావాలి అంటే మనం కొనుక్కోవాలి ఐపీ అడ్రెస్. లేదు అంటేనేమో యూజువల్‌గా ఇవి ఆహ్, ర్ అంటే స్టార్ట్ చేసినప్పుడు, స్టాప్ చేసినప్పుడు ఇవి మారుతా ఉంటాయి పబ్లిక్ ఐపీస్. ఇక్కడొచ్చేసరికి మీకు అలానే మీరిక్కడ కిందకొస్తే అంతకుముందు వీపీసీ అనేది ఇక్కడ డిఫాల్ట్ వీపీసీ వేరేదుండేది. ఇక్కడ మనకు కానీ వీపీసీ వచ్చేసరికి హెచ్ఆర్ వీపీసీయే ఉంది. అలానే సబ్‌నెట్ వచ్చేసరికి హెచ్ఆర్ సబ్‌నెట్ 1. అంటే ఇక్కడ మీకేమర్థం అవ్వాలి? మనం ఒక ఇన్‌స్టాన్స్‌ని ఇట్లా క్రియేట్ చేసాం. ఎలా? ఈ హెచ్ఆర్ ఇన్‌స్టాన్స్‌ని మన సబ్‌నెట్‌లోనే మన వీపీసీలో మన సబ్‌నెట్‌లో ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసాం. మరి ఈ ఇన్‌స్టాంట్‌ని కనెక్ట్ అవ్వటానికెళ్ళినప్పుడు మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇంకా ఏం చేయాలి అనేది చూద్దాం ఒకసారి. ఒకసారి ఇన్‌స్టాంట్స్‌కెళ్ళి దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కనెక్ట్ అనండి. కనెక్ట్ అని ఈ ఈసీ2 ఇన్‌స్టాంట్‌తో కనెక్ట్ అవ్వచ్చు కదా! ఉబుంటూను కూడా. దీన్ని ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ అనండి. సో, కనెక్ట్ అనండి. మీకు ఇప్పుడు ఎర్రర్ వస్తదనమాట. మీకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ మనం ఈ ఇంటర్నెట్ గేట్‌వే ఏదైతే ఉందో సో, ఈ ఇంటర్నెట్ గేట్‌వే. సో, ఈ ఇంటర్నెట్ గేట్‌వేని
ఈ పర్టికులర్ విపిసికి కనెక్ట్ చేసాం, బాగానే ఉంది. ఈ విపిసికి ఇక్కడ విపిసికి కనెక్ట్ చేసాం. సో అలానే ఈ పర్టికులర్ విపిసిలోనే ఈ సబ్నెట్ ఉంది, బాగానే ఉంది. అలానే ఈ EC2 ఇన్స్టెన్స్ కూడా ఉంది. మరి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ మనకు ఒక రౌట్ టేబుల్ ఉంటుంది అనమాట. సో ఈ విపిసికి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఒక రౌట్ టేబుల్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే మనం సపరేట్గా రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. లేదు అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న రౌట్ టేబుల్లోనే ఈ ఎంట్రీ మెన్షన్ చేయాలి. అంటే ఈ ఇంటర్నెట్ గేట్వేని యూజ్ చేయండి అని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఈ విపిసికి అటాచ్ అయ్యి ఒక రౌట్ టేబుల్ ఉంటుంది. ఈ రౌట్ టేబుల్లోనే మనం ఈ ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ని మెన్షన్ చేస్తే అప్పుడు రౌట్ అవుతుంది అనమాట, లేకపోతే రౌట్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ క్లాస్లో ఇక్కడ నేను సపరేట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేయకుండా మెయిన్ ఆటోమేటిక్గా ఉన్న రౌట్ టేబుల్ని వాడుతాను. ఇక్కడ ఈ డయాగ్రామ్లో అయితే HR రౌట్ టేబుల్ అని ఒకటి క్రియేట్ చేసాం. ప్రజెంట్ ఏంటంటే నేను ఈ రౌట్ టేబుల్ నేను క్రియేట్ చేయను, ఉన్న రౌట్ టేబుల్నే వాడతాను. సో రేపు మీకు వేరే రౌట్ టేబుల్ క్రియేట్ చేసి చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం విపిసికి వెళ్తాను, మనం క్రియేట్ చేసిన విపిసికి. సో విపిసికి వెళ్ళండి. ఈ విపిసి మీద క్లిక్ చేస్తే మనం ఇది కదా ఈ విపిసి. ఈ విపిసికి ఆటోమేటిక్గా ఒక రౌట్ టేబుల్ ఉంది చూసారా, మెయిన్ రౌట్ టేబుల్ అని. సో అంటే ఏంటి, ఈ విపిసికి ఆల్రెడీ మీరు ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేశారో అప్పుడే ఆటోమేటిక్గా ఒక రౌట్ టేబుల్ ఎలకేట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద మెయిన్ రౌట్ టేబుల్ అనమాట. సో ఈ మెయిన్ రౌట్ టేబుల్ అనేది మనకి ఆల్రెడీ క్రియేట్ అయి ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా ఇంటర్నెట్ గేట్వే వచ్చేసరికి ఇది ఇంటర్నెట్ గేట్వే అనమాట. సో ఈ ఇంటర్నెట్ గేట్వేని నేను ఆల్రెడీ విపిసికి అటాచ్ చేశాను, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ని నేను ఈ రౌట్ టేబుల్లో నేను మెన్షన్ చేయాలన్నమాట. ఈ డీటెయిల్స్ని తీసుకెళ్ళి ఇక్కడ మెన్షన్ చేస్తేనే నాకు ఇక్కడున్న ఇన్స్టాన్స్ దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడున్న ఇన్స్టాన్స్ వచ్చేసరికి నాకు దీనికి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ ఇన్స్టాంట్కి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మెయిన్ రౌట్ టేబుల్లో మనకున్న ఇంటర్నెట్ గేట్వే డీటెయిల్స్ని మనం మెన్షన్ చేయాలి. మీరు ఈ మెయిన్ రౌట్ టేబుల్లోకి వెళ్ళండి. ఈ మెయిన్ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేసి దెన్ ఇక్కడ రౌట్స్ అని ఉంటాయి అన్నమాట, రౌట్స్. సో ఈ రౌట్స్, ఎడిట్ రౌట్స్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ రౌట్ అనండి. సో ఈ యాడ్ రౌట్లో మీకు 0.0.0/0 ఇచ్చి దెన్ ఇక్కడ మీరు ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేస్తే మీకు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ఇంటర్నెట్ గేట్వే వస్తుంది. ఇది ఇంటర్నెట్ గేట్వే, ఇది HR ఇంటర్నెట్ గేట్వే అనమాట. సో ఇప్పుడు సేవ్ చేయండి. ఏం లేదండి, జస్ట్ నేను ఏంటంటే రౌట్ టేబుల్ అని ఉంటుంది ఇక్కడ విపిసికి వెళ్ళిన తర్వాత, ఈ విపిసి మీద క్లిక్ చేసిన తర్వాత, ఈ HR విపిసి మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ రౌట్ టేబుల్ అని ఉంటుంది. ఈ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేసి ఇలా మళ్ళీ అగైన్ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రౌట్స్ ఉంటాయి. ఇంతకు ముందు ఇది లేదనమాట, ఇది లేదు కాబట్టి మీకు రాలేదు. ఇప్పుడు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్స్టాన్స్. ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ చేయండి, దెన్ కనెక్ట్. ఇప్పుడు కనెక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వగలిగాం. సో ఇది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఏంటంటే సేమ్ ఇదే, బట్ ఇక్కడ ఈ రౌట్ టేబుల్ కాకుండా మనం ఏం చేసామంటే ఇక్కడ మనం మెయిన్ రౌట్ టేబుల్ అని మెన్షన్ చేసాం. ఇది డిఫాల్ట్ రౌట్ టేబుల్, మెయిన్ రౌట్ టేబుల్ అనమాట. సో మెయిన్ రౌట్ టేబుల్ అనమాట. సో
ఈ మెయిన్ రౌట్ టేబుల్‌లో మనం ఈ ఎంట్రీని ఎంటర్ చేసాం. అప్పుడు మనకొచ్చింది. సో, రేపు ఏం చేస్తామంటే ఈ మెయిన్ రౌట్ టేబుల్ కాకుండా మనకి కస్టమైజ్డ్ రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి అప్పుడు ఎలా జరిగిద్దనేది చూసి దెన్ విల్ గో త్రూ అగైన్ తర్వాత మనం సెక్యూరిటీ గ్రూప్స్‌కి వెళ్తాం అనమాట డీటెయిల్‌గా. ఓకే.